ఓం శ్రీ గురుభ్యో నమః. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ఎవరైతే జన్మించారో వీరందరూ కూడా కుంభరాశికి చెందినవారు. కాబట్టి మా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సరే, కుంభరాశి వారు అంటే ఇప్పుడు మనం చెప్పినట్టు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ఎవరైతే జన్మించారో వీరికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. సాధారణంగా ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి బాగుందండి. పార్ట్నర్షిప్స్లో ఉండే వారికి బాగుండబోతోంది. అలాగే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది ఉండబోతోంది. కాబట్టి ఇది మనం పాజిటివ్ విషయంగా చెప్పుకోవాలి. ఉద్యోగపరంగా కూడా మంచి మార్పులు చేర్పులు కలగబోతున్నాయి. సరే, ఇక్కడ మీరు కనుక ప్రయాణాలు లాంటివి చేయాలి, విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఆ విషయంలో మీకు అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ బేసిక్గా మీరు కనుక చూసుకున్నారు అని అంటే ఆర్థికంగా కొంచెం మెరుగు అవుతోంది. కాబట్టి ముందరున్నన్ని ఇబ్బందులు లేకపోయినా కూడా కొంచెం మెరుగు అవుతున్నా కూడా కొన్ని రకాల ఆర్థికపరమైన ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా రుణాల బాధలు ఉండటం, అనారోగ్య సమస్యలు ఉండటం, హాస్పిటల్స్కి వెళ్ళటం, అలాగే ఇక్కడ ఖర్చులు విపరీతంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి కొన్ని మంచి మార్పులు ఉన్నాయి, కొన్ని చెడు అంటే కొంచెం నెగటివిటీ కూడా ఉంది. సరే, ఇక్కడ బేసిక్గా మీరు ఎలా ఉంటారు అని అంటే మీకు ఎవరో ఒకళ్ళు ఏదో చేశారనో లేకపోతే మీరే ఏదైనా దాటారనో ఇలాంటి నెగటివ్ థింకింగ్ అనేది మీలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి నెగటివ్ థింకింగ్ నుంచి కొంచెం మీరు బయటికి రావాల్సిన ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. రెండో విషయం ఏంటంటే మీరు మీ ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇమోషనల్గా మీరు ఎంత సఫర్ అవుతూ ఉంటారో మీ రిలేషన్షిప్ కూడా అంత బాగా సఫర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి రిలేషన్షిప్ అనేది మీరు కొంత కంట్రోల్ అంటే మీ యొక్క ఫీలింగ్స్, మీ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కంట్రోల్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే నేను గ్రౌండ్ లెవెల్లో మాట్లాడతాను, నేను రియాలిటీ మాట్లాడతాను, నేను చెప్పింది కరెక్ట్ అన్న భావన తప్పేమీ కాదండి. చాలా తక్కువ మంది రియాలిటీలో ఉంటారు. కానీ రియాలిటీలో ఉన్నప్పుడు మనం చెప్తున్నప్పుడు ఎదుటి మనిషి ఏ విధంగా తీసుకుంటాడు అనేది కూడా ఇక్కడ ఆలోచన చేయాలి. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు వహించాల్సిందే. సరే, ఇక్కడ ఏంటంటే బేసిక్గా మీ యొక్క పాజిటివ్ థింకింగ్ అండ్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవి రెండూ కూడా ఒకరోజు హై టైడ్ లాగా ఉంటాయి, ఒకరోజు లో టైడ్ లాగా ఉంటాయి. రేపేమో అసలు అద్భుతంగా ఉప్పెనలాగా ఉంటారనమాట. ఇంకేముంది, ఈ పని చేసేస్తా, ఇంకేముంది, ఇది నేను చేసి తీరేస్తా, అంత ఎనర్జీ లెవెల్ చూపిస్తారు. ఇంకొక నెక్స్ట్ డే ఒక 2-3 డేస్లో ఆ పని మీరు అనుకున్నట్టుగా కాకపోతే చల్లబడిపోతారు. కాబట్టి దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవటం అనేది ఈ సంవత్సరం మీరు చేయాల్సిన పని. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అని అంటే మీరు పాజిటివ్ థింకింగ్ని పెంచుకోవాలి. అలాగే ఇక్కడ మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలి, పాజిటివ్ థింకింగ్ని పెంచుకోవాలి, అలాగే మీ ఇమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. సరే, ఇక్కడ బేసిక్గా ఏంటంటే ప్రేమ అనే దానికి ఎవరమైనా కూడా బద్ధులం అయిపోతాం, ఎవరమైనా కూడా దాని వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి కొంచెం ప్రేమించాలి, ఎవరైనా మమ్మల్ని కూడా ప్రేమించాలి, ఇలాంటి కాన్సెప్ట్ కూడా మీలో డెవలప్ అవుతూ ఉంటుంది. ప్రేమికులకైతే చాలా అనుకూలంగా ఉంది. వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ఓకే, కొంతవరకు రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చాలా వరకు కొంచెం మంచి విషయాలే జరగబోతున్నాయి ఈ తారీఖుల్లో పుట్టిన వారికి. కాబట్టి వీరు ఎటువంటి స్టోన్ వాడితే వీరికి బాగుంటుందో చూద్దాం. చాలా వరకు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా మీ యొక్క పాజిటివ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటిని మీరు పెంచుకోవాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ సోడలైట్ అనే క్రిస్టల్ని వాడటం, దీంతో పాటు మూన్ స్టోన్ని వాడటం, అలాగే ఈ ఆక్వామెరీన్ స్టోన్ని వాడటం, ఈ 3 వాడుతూ బ్లాక్ టోర్మలిన్ అనే స్టోన్ అండి చాలా నెగిటివ్ ఎనర్జీస్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. ఇది ఎవరైనా వాడచ్చు అనమాట. కాబట్టి దీన్ని మీరు ఒక ఉంగరం లాగానో ఒక పెండెంట్ లాగానో ధరిస్తూ ఉండండి. దీనివలన నెగిటివ్ ఎనర్జీస్ అనేవి మీకు ఉంటే ఏమైనా అవి మీకు క్లియర్ అవుతూ ఉంటాయి. కాబట్టి మూన్ స్టోన్ కాంబినేషన్లో ఆక్వామెరీన్ అండ్ సోడలైట్ ఈ 3 క్రిస్టల్స్ కాంబినేషన్లో మీరు వాడితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి. సరే, ఈ రాశి వారు సుదర్శన హోమం చేయించుకుంటూ ఉండండి. దీనివలన చాలా వరకు ఎక్కడైనా డిస్టర్బెన్సెస్ అనేవి కలుగుతుంటే అవి తొలగిపోతాయి. ఆరోగ్యానికి సంబంధించి కూడా మీకు చాలా వరకు మెరుగయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటితో పాటు అప్పుడప్పుడు మధ్యలో మీరు చేయాల్సింది ఏంటి అంటే సర్పశాంతి చేయించుకోవాలి. ముఖ్యంగా అక్టోబరు, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో సర్పశాంతి జరిపించుకుంటూ ఉండటం వలన చాలా రకాల ఇబ్బందులు ఏవైతే మీరు ఫేస్ చేయబోతున్నారో వాటికి మీరు కొంచెం విరుగుడు చేసుకున్నట్టుగా మీరు భావించవచ్చు. కాబట్టి ఇవి కుంభరాశి వారి ఫలితాలు. శుభం.